హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. మరి మీరు రెడీగా ఉన్నారా? ఓకే. ఏంటి ఇవాళ కొబ్బరికాయలు ఉన్నాయి ఫోటోలు అనుకుంటున్నారా? దాని గురించే ఓ స్టోరీ చెప్పుకుంటూ దాని నుంచి మనం ఏం నీతి సంపాదించవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓకేనా? కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊళ్ళో కొబ్బరి చెట్టు ఉందంట. ఆ కొబ్బరి చెట్టుకి ఉన్న కొబ్బరికాయల్లో ఒక కొబ్బరికాయ జారిపోయి కింద బురద గుంటలో పడిపోయిందంట. దానితో మిగతా కొబ్బరికాయలన్నీ కూడా దాన్ని చూసి నవ్వడం ప్రారంభించాయి. హే, నువ్వు బురద గుంటలో పడిపోయావు, నువ్వు ఇంక దేనికి పనికిరావు అని చెప్పని అవహేళనగా మాట్లాడినాయి అంట. దానితో ఈ బురద గుంటలో పడిన కొబ్బరికాయ ఉంది కదా, అయ్యో ఏంటి నన్ను ఇలా అంటున్నారు, నేను పనికిరానా, వీళ్ళేమో అలా ఉన్నారు, నేనేదో పొరపాటున జారిపడ్డాను, నా తప్పు కాదు కదా, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని ఫస్ట్ వాళ్ళన్న మాటలకి బాగా బాధపడింది. వాళ్ళు ఇంకా అలాగే నవ్వడం ప్రారంభించారు. తర్వాత ఏం జరిగిందంటే, ఒక కొబ్బరికాయలు కొట్టే అతను వచ్చి ఆ చెట్టుకున్న కొబ్బరికాయలన్నీ కొట్టేసి అవన్నీ కూడా గుడికి వెళ్తున్న భక్తులకు అవి అమ్మేశాడు. అలా అమ్మినప్పుడు పూజారి మనం ఏం చేస్తాడు, గుడికి వెళ్ళాం అనుకోండి, పూజారి ఏం చేస్తాడు, కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర పెడతాడు నైవేద్యం, అవునా? ఆ తర్వాత ఆయన ఇచ్చింది మనం తెచ్చుకొని ప్రసాదంగా భావించుకొని తింటాం కదా. వీళ్ళందరికీ ఈ కొబ్బరికాయలన్నీ కూడా అలాగే తీసుకువెళ్ళిన తర్వాత పూజారి నైవేద్యం పెట్టి భక్తులకు ప్రసాదంగా ఇస్తాడు. వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి దాంతో వెరైటీలన్నీ చేసుకుని చక్కగా కూర వండుకొని తినేస్తారు. అప్పుడు అయ్యయ్యో మనం ఏంటి ఇలా అయిపోయాము, వీళ్ళందరినీ మనం ఇప్పుడు వీళ్ళందరికీ మనం కడుపు నింపాలా ఏంటిది అని అయ్యో అని బాధపడ్డాయి. ఆ రకంగా అవి అయిపోయాయి. కానీ బురద గుంటలో పడిన కొబ్బరికాయలు చూసారా, అది కొన్ని రోజులకి అది విత్తనంగా మారి మరొక కొబ్బరి చెట్టు వచ్చి ఇంకొన్ని కొబ్బరికాయలకు ఆశ్రయం కల్పించింది అయ్యింది. ఈ కథను బట్టి మీకు ఏమర్థమైంది? ఎప్పుడూ కూడా మనమే గొప్ప అని విర్రవేగకూడదు, ఎవరిని కూడా చులకన చేసి మాట్లాడకూడదు. ఇప్పుడు నవ్విన కొబ్బరికాయలన్నీ ప్రసాదం అయ్యాయి, కూర అయ్యాయి, అందరి కడుపులు నింపాయి. కానీ బురద గుంటలో పడిన కొబ్బరికాయ ఉంది చూసారా, దాని వలన కొబ్బరి చెట్టు అదే రకంగా ఆ కొబ్బరికాయలను మళ్ళీ నాటితే బోళ్ళని కొబ్బరి చెట్లు, ఈ రకంగా ప్రజలకు ఎంతగానో కొబ్బరి చెట్టు ఉపయోగపడింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం ఎప్పుడూ ఎదుటి వాళ్ళని చులకన చేసి మాట్లాడకూడదు. అర్థమైంది కదా? ఇటువంటి మంచి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.